ఆదిలాబాద్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు పేరుతో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్ట్ చేశారు. రాత్రి నుంచే ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల అత్యుత్సాహంపై స్థానికంగా నిరసన వ్యక్తమవుతోంది. సీఎం పర్యటనకు వస్తే ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్ట్ చేయడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి సీఎం ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో జోగు రామన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అమూల్య, ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలను నిర్మల్ జిల్లాలను సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి 11:30 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. జోగు రామన్న ఇంటి వద్ద పోలీస్ టికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులను ఎక్కడికక్కడే ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సీఎం పర్యటనను అడ్డుకోవాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునివ్వడం జరిగింది. అయితే చెనాక కోరాట బ్యారేజీ 95% బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి అయ్యి అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ట్రయల్ రన్ చేసినప్పటికీ కూడా ఈ రోజు చెనాక కోరాట హత్తిఘాట్ పంప్ హౌస్ ను ట్రయల్ రన్ చేయడానికి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో రావడం చాలా చిక్కుచేటని, అసలు సీఎం రేవంత్ రెడ్డికి జిల్లాలో పర్యటించే నైతిక అర్హత కూడా లేదని చెప్పేసి జోగు రామన్న నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శించడం జరిగింది. ఈ చెనక కొరట బ్యారేజీకి నయా పైసా ఖర్చు చేయలేదు. అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాను ఆదిలాబాద్ జిల్లాను ఇంద్రవెల్లి అమరవీల స్థూపం సాక్షిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయి రెండేళ్లు పూర్తవుతున్నా ఇటు జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కానీ జిల్లా అభివృద్ధి గారి నయా పైసా ఖర్చు చేయకుండా జిల్లాలో పర్యటించే నైతిక అర్హత లేదని చెప్పేసి విమర్శించడం జరిగింది. అలాగే ఈ ట్రయల్ రన్ కూడా కేవలం గత ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు కూడా మరోసారి ఈ రోజు వచ్చి ట్రయల్ రన్ చేయడం పట్ల కూడా జోగు రామన్ తీవ్రంగా విమర్శన చేయడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో గత నెలలో జిల్లాలో రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సోయా పంట కొనుగోలు చేయాలని, అలాగే రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసినప్పటికీ ఇప్పటికి కూడా సీఎం స్థాయిలో స్పందించలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు, అధికారులు స్పందించలేదు. ఇప్పటికి కూడా రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడే పోలీసులు జోగు రామన్నను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పర్యటనను అడ్డుకోవాలని చెప్పేసి పిలిపించినందుకే ఈ గ్రామాల వారికి కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇటు జైనాథ్ బేలా, అలాగే ఇటు ఆదిలాబాద్ పట్టణంలోను ఇటు చాలా అంటే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను కార్యకర్తలను అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశం జోగు రామన్న మాట్లాడుతూ జిల్లాలో ఇటు చెనక కొరట బ్యారేజీ విషయంలో కానీ అటు సదర్ మాట విషయంలో కానీ వందలాది కోట్ల రూపాయలు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 95% పనులు పూర్తి చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఒక 5% మిగిలిన 5% పనిని పూర్తి చేయకుండా, నిధులు కేటాయించకుండా ఊరి నివాసితులకు అవసరమైన వాళ్ళ నష్టపరిహారం ఇవ్వకుండా ఈ చెనక కొరట బ్యారేజీ పంప్ హౌస్ ట్రయల్ రన్ కు సీఎం రావడం ఏమాత్రం తగదని, ఒక సీఎం స్థాయిలో వస్తున్న మనిషి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిన పనిని మరోసారి చేసే ప్రయత్నం చేస్తున్నాడని, జిల్లా ప్రజలను జిల్లా రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నానని విమర్శించడం జరిగింది. అయితే ఈ పర్యటన అడ్డుకోవాలని చెప్పేసి
పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మాత్రం అత్యుత్సాహంతో రాత్రి 11:30 గంటలకే బీఆర్ఎస్ పార్టీ జిల్లాధ్యక్షుడు జోగు రామన్నను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ అరెస్ట్ చేయడం పట్ల కూడా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ప్రభుత్వ తీరు పట్ల పోలీసు తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో తాము నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేస్తుంటే తమను ఎక్కడికక్కడ అక్రమంగా ముందస్తు అరెస్ట్ చేయడం ఏమిటని చెప్పేసి పోలీసులు ప్రశ్నించడం జరుగుతుంది. ఈ రోజు ఈ ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పేసిన జోగు రామన్నను ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రము జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలని అయితే కేవలం జిల్లా అభివృద్ధిపై నిలదీస్తున్నందుకే ఇక్కడ పోలీసులు అత్యుత్సాహంగా జోగురామను అరెస్ట్ చేయడం పట్ల మాత్రం బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.